గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ లో ఇప్పుడు నేనైతే నార్సింగ్కి వెళ్తున్నాను. యాక్చువల్ గా మా ఫ్రెండ్ కి వాళ్ళ కజిన్ పెళ్ళి ఎవరిదో రిలేటివ్స్ లో పెళ్లి ఉందనమాట. సో తనకి ఒక హాఫ్ వైట్ సారీ ఆర్ బేజ్ కలర్ సారీ కావాలంట. సో తనకి తోడుగా వెళ్తున్నాను. అండ్ దట్టు అలా అక్కడ కలెక్షన్ కూడా చూసినట్టు ఉంటది. చాలా రోజులు అయింది నార్సింగ్కి వెళ్ళని చెప్పి ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం అయితే 3:30 అయింది ఆఫ్టర్నూన్. సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30 అలా అవుతుంది. అమీర్పేటలో ఉన్న నార్సింగ్కి వెళ్తున్నాం గైస్ మేము. సో అందుకని చెప్పి కొంచెం అయితే టైం పడుతుంది. దట్టు ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెం ఎక్కువ రష్ ఉంటది. సో ఎస్ గైస్, ఇప్పుడు నార్సింగ్ వెళ్ళి అక్కడ కలెక్షన్ అది ఎలా ఉందో నేను మోస్ట్లీ వ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఏమైనా తీసుకుంటే అది మీకు లాస్ట్ లో చూపిస్తాను నేను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ గైస్ అండ్ లెట్స్ గెట్ గోయింగ్. నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బయట. నేను ఇంట్రో ఇవ్వలేదని చెప్పి లోపల వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ గో గైస్. సో ఎస్ గైస్, ఫైనల్గా నార్సింగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ సారీస్ అయితే చాలా ఆసమ్ ఉన్నాయి గైస్. కలెక్షన్ అయితే చాలా అప్డేట్ చేశారు అండ్ నాకు ఎక్కువ ఆప్షన్స్ కనిపించాయి ఈ సారీ. కొన్ని సారీస్ ఏంటంటే స్క్రీన్ మీద చూస్తే ఒకలా కనిపిస్తాయి, డైరెక్ట్ గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ కలెక్షన్ కూడా అలా అనిపించింది నాకు పర్సనల్ గా లైట్ వెయిట్ సారీస్ అంటే చాలా ఇష్టం. కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ లాంగ్ అవర్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ సారీ కలెక్షన్ లో అయితే నాకు ట్రెడిషనల్ సారీస్ నుంచి ట్రెండీ సారీస్ వరకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. నాకు చాలా ఆప్షన్స్ కనిపించాయి. యాక్చువల్లీ నేను సారీస్ చూడడం స్టార్ట్ చేశా, కానీ మీకు తెలుసు కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక సారీ కోసం వెళ్ళినా ఇంకా పక్కన పడేసి వేరే సారీస్ గురించి చూస్తాము. సో ఇక్కడ మేము కూడా హాఫ్ వైట్ సారీ ఆర్ బేజ్ కలర్ సారీ గురించి వచ్చాము, కానీ అన్ని సారీస్ చూస్తున్నాము. యాక్చువల్గా ఈ పైతానీ దుపట్టా అయితే నాకు చాలా నచ్చింది, బట్ నేనైతే తీసుకోలేదు. సారీస్తో పాటు దుపట్టా కలెక్షన్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. లైక్ ఈ బాందిని దుపట్టా అయితే సూపర్ క్రేజీ ఉంది. సో ఇంకా అవన్నీ వదిలేసి మేము ఏ సారీ కోసం అయితే వచ్చామో దాని దగ్గరకు వచ్చేసాము. సో మేమైతే బేజ్ కలర్ ఆర్ హాఫ్ వైట్ కలర్ కోసం వెతుకుతాము. ఇక్కడ ఈ సారీ అయితే మాకు చాలా నచ్చింది, బట్ ఇది అంత బెండ్ అవ్వదేమో అని చెప్పి అది తీసుకోలేదు. చాలానే ఆప్షన్స్ ఉన్నాయి గైస్ కలర్స్ లో కూడా. ఈ హాఫ్ వైట్ కలర్స్ లో కూడా మాకు చాలా ఆప్షన్స్ కనిపించాయి. అండ్ ఒక పక్క హాఫ్ వైట్ సారీ చూస్తేనే నాకు అల్లి డార్క్ కలర్ సారీ మీద పడ్డాయి. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ ఉంది కదా అని తీసుకోలేదు. ఈ సారీ అయితే ట్రై చేస్తుంది నిక్కి, బట్ అంత కంఫర్టబుల్ గా లేదని చెప్పి తీసుకోలేదు. నార్సింగ్ లో సారీస్ అయితే నాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తాయి. లైక్ ఎవరైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి కొంచెం ఎక్కువ మీటర్స్ కావాలనుకుంటారో ఇలా సారీ తీసుకొని డిజైన్ చేసుకోండి గైస్, మంచిగా అవుతుంది బడ్జెట్ లో. అండ్ ఇక్కడ మ్యానిక్విన్ కేసిన సారీ కూడా చాలా బాగుంది. ఆ కలర్ కి అండ్ ఆ బ్లౌజ్ కలర్ కి చాలా మంచిగా సూట్ అయింది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అందులో. అండ్ ఈ ప్లెయిన్ సారీస్ అయితే నాకు ఎంత నచ్చాయి అంటే, ఎంత వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి గైస్. అసలు నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది అయితే కలరే. కలర్ నచ్చకపోతే ఎంత మంచి డిజైన్ ఉన్నా కూడా నేను కన్సిడర్ చేయను, కానీ ఈ రోజు మాత్రం చాలా బ్యూటిఫుల్ షేడ్స్ కనిపించాయి నాకు. అండ్ మేజర్లీ ఈ సారీ అయితే గైస్ నాకు అసలు ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది గైస్. బట్ నేనైతే ఆ రోజు తీసుకోలేదు. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, బట్ నేను ఆ రోజు ఎందుకులే, నేను సారీస్ ఎప్పుడు కట్టుకుంటాను, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి తీసుకోలేదు. కానీ తర్వాత చాలా రిగ్రెట్ అయ్యాను, ఈ సారీ ఎందుకు తీసుకోలేదా అని చెప్పి. ఈ సారీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ అయినా సరే మేనేజ్ చేయొచ్చు అనిపించింది. అండ్ దాని మీద ఉన్న బుటీస్ అవి కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ అంత రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నప్పుడు తీసుకోవాల్సింది గైస్, అనవసరంగా తీసుకోకుండా వచ్చాను నేను. సో ఇంకా అందులోనే ఇంకొక షేడ్, ఇది గ్రీన్ కలర్ షేడ్ అనమాట. నేను పింక్ చూసాను కదా, ఇది గ్రీన్ అనమాట. బట్ ఈ గ్రీన్ కలర్ సారీ కన్నా నాకు ఆ పింక్ కలర్ సారీ అయితే గైస్ లిటరల్లీ నా హార్ట్ అంతా దాని మీదే ఉంది. అంత బాగా నచ్చింది నాకు. ప్రతి ర్యాక్ లో అయితే డిఫరెంట్ స్టైల్ కలెక్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్, ట్రెండీ, ఫెస్టివ్, సింపుల్ వేర్, లిటరల్ గా ప్రతి ఏజ్ గ్రూప్ కి ఆప్షన్స్ ఉన్నాయి గైస్. అసలు కాటన్ సారీస్ లో కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. బై ద వే, నేను ఇంత చెప్తున్నానని చెప్పి స్టోర్ ప్రమోషన్ అనుకోకండి. ఐ హోప్ నార్సింగ్ నాకు ప్రమోషన్ కి పిలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. నేనే వెళ్ళాను, నేనే కొన్నాను, మొత్తం అన్ని నేనే చేసుకున్నాను. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్ వీడియో. ఈ సారీ కూడా నాకు చాలా నచ్చింది. లైక్ గ్రీన్ కలర్ టిష్యూతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సారీ మా పిన్ని తీసుకుంది, నేనైతే తీసుకోలేదు. చాలా బాగుంది గైస్. మా పిన్ని స్టైల్ కూడా చేసింది ఆల్రెడీ. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ ఈ సారీ మా పిన్ని ఎలా తీసుకుంది అని మీకు తెలియాలంటే కంపల్సరీ మీరు కంప్లీట్ వీడియో చూడాలి. అండ్ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చింది గైస్. లైక్ దసరా టైంలో
దాండియా ఆడతాం కదా, ఆ టైంలో ఇలాంటివి లెహెంగా స్టిచ్ చేయించుకుంటే క్రేజీ ఉంటాయి. దట్టు చాలా బడ్జెట్‌లో ఉన్నాయి గైస్. అసలు ఆ టైంలో అయితే ఇలాంటి సారీస్ దొరకనే దొరకవు. అండ్ ఇక్కడ డిజైనర్ సారీస్ ఉంటే ఇవి కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఇవైతే వెడ్డింగ్ గెస్ట్ లుక్ అయితే పర్ఫెక్ట్ ఉంటాయి. లైక్ సారీ అంతా ప్లెయిన్ వచ్చి జస్ట్ బార్డర్ మాత్రమే హైలైట్ చేశారు. బట్ బ్లౌజ్ అయితే కంప్లీట్‌గా వర్క్ ఇచ్చారు. ఆ రోజు మాకు టైం లేక ఇంకా మేము ఈ లెహెంగా సెక్షన్ ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయలేదు గానీ, లెహెంగాస్ అయితే ఇట్లా హ్యాంగ్ చేసున్నాయి. ఇక్కడే నాకు చాలా మంచి కలెక్షన్ కనిపించింది. ఇంకా ఆ నార్సింగ్‌లోంచి బయటకొచ్చేసి పక్కనే పాత నార్సింగ్ ఉంటదనమాట. అది ఒరిజినల్ నార్సింగ్. సో, ఆ నార్సింగ్‌కెళ్ళి అక్కడ ఏం కలెక్షన్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాము. రెండిట్లో కూడా కలెక్షన్స్ ఉంటాయి. సో, ఇది ఇంకొక నార్సింగ్ అనమాట. అసలు 1964 నుంచి ఫస్ట్ ఉన్న నార్సింగ్ స్టోర్ అయితే ఇదే. సో, దిస్ ఈస్ ద ఓజీ స్టోర్ అనమాట. సో, ఇంకా లోపలికొచ్చి ఇక్కడ కూడా కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం మేము. ఇవన్నీ కూడా కొంచెం ప్లెయిన్ కలెక్షన్ అలా ఉన్నాయి. ఈ సారీస్ మీద అయితే లైట్ గా చిన్నగా బాందిని ప్రింట్ అయితే వచ్చింది. అండ్ 650 రేంజ్ లోనే ఉన్నాయి. సో వైట్ కలర్ అనుకుంటున్నాం కదా అని చెప్పి ఇది చూపించాను మా నిక్కీకి. బట్ వద్దంది, హాఫ్ వైటే కావాలి, పర్టికులర్ గా ఇంత వైట్ వద్దు అన్నది. సో ఇంకా హాఫ్ వైట్ కి ఇక్కడ ఒక సెక్షన్ ఉంటే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము లైక్ మాకు ఏ సారీ కావాలి అని చెప్పి. ఈ హాఫ్ వైట్ సారీస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యాబ్రిక్ మొత్తం ఇట్లా స్ట్రైట్స్ లైన్స్ ఉన్నాయన్నమాట, గోల్డ్ లైన్స్. సో దానికే 4 సైడ్స్ లేస్ అటాచ్ చేసేసి దాన్ని సారీ కింద చేసేసారనమాట. అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఉండదు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ నాకైతే మోస్ట్లీ అందులో బ్లౌజ్ లేదనే గుర్తుంది. ఎందుకంటే నార్సింగ్ లో డిజైనర్ సారీస్ కి తప్ప నార్మల్ గా ఇట్లా ప్లెయిన్ సారీస్ లేదా నార్మల్ గా ఫ్యాబ్రిక్ ని సారీస్ కింద కన్వర్ట్ చేసిన దానికి వాటికి బ్లౌజెస్ ఇవ్వరనమాట. డిజైనర్ సారీస్ కి మాత్రం వర్క్ బ్లౌజెస్ ఇస్తారు కదా, ఆ బ్లౌజెస్ ఉంటాయన్నమాట. నార్మల్ గా బ్లౌజెస్ అయితే ఉండవు. మీరు కూడా నాలాగే షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ పెట్టుకొని వెళ్ళి నచ్చిన ఐటమ్స్ చూడగానే బడ్జెట్ మర్చిపోతారా? నేనైతే పక్కా అదే బ్యాచ్ గైస్. అండ్ ముందు వెళ్ళిన నార్సింగ్ స్టోర్ లో నేను రెడ్ కలర్ సారీ చూసాను కదా, లైక్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది. అది కూడా దసరాకి దాండియా ఆడడానికి బాగుంటది అని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ నేను బ్లాక్ కలర్ చూసాను. ఇది మొత్తం బ్లాక్ వచ్చి రెడ్ బార్డర్ వచ్చిందనమాట. బట్ ఫ్రాంక్లీ నాకైతే ఇందాక చూసిన రెడ్ దే బాగా నచ్చింది. బ్లాక్ కన్నా అంత హైలైట్ అవ్వట్లేదు అనిపించింది ఈ సారీ అయితే నాకు. బట్ రెడ్ కలర్ అయితే ఆసమ్ ఉండింది. బట్ రేంజ్ కూడా అది కొంచెం తక్కువే గైస్, 1320 ఎంతో. ఇది కూడా అంతే పడుతుంది అనుకుంటా. ఈ సారీస్ అయితే మళ్ళీ దసరా టైంలో దొరకవు, ఇప్పుడే తీసేసుకుందాం అనుకున్నాం కానీ దసరాకి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయేమో అని చెప్పి తీసుకోలేదు మేమైతే. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నయనతార రెస్టారెంట్కి అయితే వెళ్ళాం మేము. ఇక్కడ కునాఫా విత్ స్ట్రాబెరీ బాగుంటుంది అని చెప్పి మా నిక్కి చెప్తే ట్రై చేయడానికి వెళ్ళాము. బట్ ఇక్కడ నేనైతే ఎక్కువ వ్లాగ్ చెయ్యలేదు. Several days later. గైస్ గెస్ వాట్ హ్యాపెండ్. ఇంటికి వచ్చిన ఒక 2-3 డేస్ తర్వాత కూడా ఆ సారీ తీసుకుంటే బాగుండు అంటుంటే మా పిన్ అయితే వెళ్ళి తీసేసుకో, ఎందుకు అన్నిసార్లు అంటావు అని చెప్పి మేమిద్దరం వెళ్ళి సారీస్ అయితే తీసుకున్నాము. మా పిన్ని ఇందాక గ్రీన్ సారీ తీసుకుందని చెప్పాను కదా, తను కూడా ఇప్పుడే తీసుకుంది. అండ్ నేను కూడా ఈ సారీ అయితే తీసేసుకున్నాను. అండ్ గెస్ వాట్ గైస్, ఈ వీడియో అన్ని నాకు వేదాంశి క్యాప్చర్ చేసింది. ఇంకా రిటర్న్ లో ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఎంత ఎక్కువ వర్షం పడుతుందంటే చాలా పెద్ద వర్షం పడింది. సో రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, త్వరగానే వచ్చేసాము. యాక్చువల్ గా వర్షం అయితే చాలా సేపటి నుంచి పడుతుందంట. బట్ మేము షాపింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు. రోడ్స్ అన్ని లిటరల్ గా ఇలా నిండిపోయి ఉన్నాయి, అంత పెద్ద వర్షం పడింది. బట్ మేము షాపింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు అస్సలు తెలియలేదు. లైక్ హాఫ్ ద వే అంతా బానే ఉంది, ఇంటి దగ్గరకు వచ్చేసాము అనే టైం కి అయితే ఫుల్ ఇట్లా నిండిపోయాయి గైస్ రోడ్స్ అన్ని. లైక్ బండి మీద వచ్చే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చూసాక అనుకున్నాను నేను, ఈ వర్షంలో ఎక్కడైనా స్టక్ అయితే ఇంకంతే సంగతులని. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే నేను ఈ సారీని స్టైల్ చేశాను. నేను ఇది ఆల్రెడీ నార్సింగ్ లో తీసుకున్నాను కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ రోజు అయితే ఈ సారీని నేను స్టైల్ చేశాను.
జెన్యూన్‌లీ స్పీకింగ్ ఈ శారీ కట్టుకుంటే నాకు అంతేం నచ్చలేదు. లైక్ కలర్ అది చాలా బావుంది గానీ, ఇది ఇక్కడ ప్లీట్స్ అది సరిగ్గా నించోట్లేదు అండ్ చాలా బల్కీగా కనిపిస్తుంది శారీ అయితే. సో, నేనేమనుకుంటున్నాను అంటే, ఈ శారీని ఒక డ్రెస్ కింద కన్వర్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది ఔట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయిపోయింది. ప్రస్తుతానికైతే నేను నా దగ్గరున్న ఈ పింక్ కలర్ బ్లౌజ్‌తో అయితే పేర్ చేశాను. ఇది నేను ఒక శారీ మీదకి క్లాత్ నచ్చి కుట్టించుకున్నాను గైస్ ఈ బ్లౌజ్. బ్లౌజ్ చూడ్డానికంతా గూడా చాలా మంచిగా కనిపిస్తది. అండ్ ఈ శారీ మీద కూడా నాకు చాలా మంచిగా సూట్ అయినట్టు అనిపిచ్చింది. బట్ శారీ అయితే అస్సలు నించోట్లేదు అండ్ చాలా ఫ్లోయీ ఉంది. సో, ఏంటంటే కింద ప్లీట్స్ కూడా అంత మంచిగా సెట్ అవ్వట్లేదు. లైక్ అణగట్లేదు శారీ. ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇలా ఉండట్లేదు. శారీ బల్కీగా అయిపోతుంది. యాస్ యూ కెన్ సీ. నాకంతేం నచ్చలేదు శారీ. అండ్ ఇంకొకటేంటంటే ఎడ్జ్‌లో ఇట్లా వర్క్ ఏం రాలేదు. ఎడ్జ్ అంతా గూడా ఇలా ప్లెయిన్ వచ్చింది ఈ ప్లేస్‌లో. సో, ఇది గూడా నాకంత నచ్చలేదు. అందుకే ఇక్కడ కూడా నేను కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాను. సో దట్ ఆ ప్లెయిన్‌దనేది కవర్ అయితదని చెప్పి. ఆ ప్లెయిన్ రావడం ఒకటి అండ్ శారీ అయితే అస్సలు నించోట్లేదు అండ్ చాలా బల్కీగా కనిపిస్తున్నాను. లెట్ మీ షో యూ శారీ అంతా ఎలా కనిపిస్తుందని చెప్పి. శారీ అయితే ఇట్లా పెట్టడానికి అస్సలు మంచిగా లేదు. ఎందుకంటే కొంచెం బల్కీ అనిపిస్తుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా నాకు అంత స్లీక్ లుక్ అండ్ మంచిగా కనిపిస్తుంది అనిపించట్లేదు. ఈ కింద ప్లీట్స్ కూడా అంత మంచిగా సెట్ అవ్వలేదు నాకు. ఇది కూడా బల్కీగా అనిపిస్తుంది. సో, చూసారు కదా! శారీ అయితే అలా కనిపిస్తుంది. ఓన్లీ ఫర్ ఈ బల్కీ ఉంది. కొంచెం అణగట్లేదు శారీ. ఇట్లా ఫోల్డ్ అయ్యి కూర్చోట్లేదు అని చెప్పి ఈ శారీనైతే నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. బట్ కలర్ ఈజ్ సో నైస్. నా దగ్గరున్న బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, నేను ఈ శారీతో ఏ అవుట్‌ఫిట్ డిజైన్ చేస్తానా అనేది లెట్స్ సీ. మోస్ట్‌లీ నా దగ్గర ఇన్స్పోస్ ఏం లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే నేను అవుట్‌ఫిట్ చేద్దాం అనుకోలేదు కాబట్టి. బట్ ఈ శారీ అయితే నేను అవుట్‌ఫిట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే శారీలో అయితే అస్సలు నాకు మంచిగా అనిపియలేదు. సో, అందుకనే దీనికి ఏదైతే బావుంటది అని చెప్పి నేను చూసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. స్టిచ్చింగ్‌కి ఇచ్చినప్పుడు కూడా ఐ విల్ డెఫినైట్‌లీ రికార్డ్ ఎ వ్లాగ్. సో, స్టే ట్యూన్డ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ అవుట్‌ఫిట్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేసి అండ్ నా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, stay happy and keep smiling. Bye guys.